హాయ్ నమస్తే వెల్కమ్ టు స్వింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను బిగినర్స్ కోసం క్యాన్వాస్ తోటి మనం నెక్లో షేప్ కట్ చేస్తాం కదా, ఆ షేప్స్ని ఎలా కట్ చేయాలో అనేది చూపిస్తున్నానండి. రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ ఒకటి, ఈ మూడు స్క్వేర్స్ లాగా వస్తుంది కదా, మూడు కోణాలలాగా అదొకటి, ఇంకోటేమో స్టార్ నెక్ లాంటిది, మామూలు ఫ్లవర్ నెక్ లాంటి ఒకటి చూపిస్తున్నానండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ని 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత నేను క్యాన్వాస్ పేపర్ని 4.5 ఇంచెస్ మీద, డబల్ ఫోల్డింగ్ మీద 4.5 ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనము డ్రెస్కి కానీ లేక బ్లౌజుకి కానీ మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో నెక్ విడ్త్ ఎంతైతే పెట్టామో అంత 2.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకుంటున్నానండి మామూలుగా. ఇప్పుడు ఫోల్డర్ సైడ్ నుంచి మనం నెక్ లెంత్ తీసుకుంటాం కదా, నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే మనం నెక్ లెంత్ ఎంత అనుకుంటామో అంత పెట్టుకోవాలి, విడ్త్ ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనము ఒక బాక్స్లా డ్రా చేసుకుంటాం కదా, అలా బాక్స్లా డ్రా చేసుకోవాలి. బాక్స్లా డ్రా చేసుకునే ముందు నేను ఫస్ట్ రౌండ్ షేప్ చూపిస్తున్నానండి. రౌండ్ షేప్ చూపిస్తున్నప్పుడు మనకి పైన ఒకవేళ కింద వైపు మనకు బాగా ఎక్కువ రౌండ్ రావాలి, బాగా వెడల్పు రావాలి అనుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి వెడల్పు వస్తుందండి. రౌండ్ నెక్ బాగా వెడల్పు రావాలనుకున్నప్పుడు అందుకని పైన 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను, కింద 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నానండి. అంటే పైన 2.5, కింద ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాను. 3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఒక 3/4 కానీ ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి నేను రౌండ్గా డ్రా చేసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మధ్యలో మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్ దగ్గర మనం 3/4 ఇంచ్ కానీ అదే ఒక 3/4 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక 3/4 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా బకరం పీస్ని క్యాన్వాస్ పేపర్ని ఇలా ఒక 3/4 ఇంచ్ ఖర్చు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 3/4 ఇంచ్ ఖర్చుని ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి కట్ చేసుకుని నెక్ ఇలా వస్తుంది కదా, ఇప్పుడు మిడిల్లో ఉంది కదా, ఆ మిడిల్లోది కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రౌండ్ నెక్ అండి. అంటే పైన 2.5 పెట్టుకొని కింద ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నప్పుడు వచ్చే నెక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రౌండ్ నెక్ చూపిస్తున్నాను, అంటే సేమ్ అనమాట. 2.5తో ఎలా ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. నెక్ విడ్త్ 2.5 దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా 3 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ అంటే ఈక్వల్గా రౌండ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇందాక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, ఇదేమో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను, కింద 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి కూడా మనం 3/4 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ ఒక లైన్ క్రాస్ లైన్ డ్రా చేసేసుకొని ఈ క్రాస్ లైన్ని యూజ్ చేసేసుకొని మనకి ఈ రౌండ్ షేప్ వచ్చేటట్టు మనం డ్రా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం రౌండ్ మనం ఎలా కావాలనుకుంటే ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్ తిప్పేసుకోవచ్చు అనమాట. మీరు రౌండ్ బాగా ప్రాక్టీస్ చేశారంటే మీరు ఏదైనా ఈజీగా మనకి కత్తిరి ఈజీగా తిరుగుతుందండి. రౌండ్ షేప్ మనకు కరెక్ట్గా వచ్చింది అంటే మనకి నైఫ్ తిప్పడం కూడా బాగా ఈజీగా వస్తుంది, నైఫ్ కట్ చేయడం. ఇప్పుడు దీనికి 3/4 వంతు ఖర్చు పెట్టాను కదా ఇందాక, 3/4 వంతు కానీ ఒక 1 ఇంచ్ కానీ పేపర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మనం క్లాత్ మీద పెట్టి అతికిస్తాం కదా, ఐరన్ చేస్తే ఇది క్లాత్ కతుక్కుపోతుంది అనమాట. ఈ విధంగా 3/4 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. నెక్ మీద ఒక 3/4 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ, నేను 3/4 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ 3/4 ఇంచ్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇది 3 ఇంచెస్ నెక్ తోటి, కింద కూడా 3 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసిందనమాట. ఇది మనకు కావాలంటే కింద మనకి ఇంకా వెడల్పు కావాలనుకుంటే కింద వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 3.5 పెంచుకోవచ్చు అనమాట. ఇది ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మరి ఇంకొక నెక్ చూపిస్తున్నాను. దీన్ని కూడా నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నెక్ విడ్త్
నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మనం ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలాగే చేసుకొని, మనకి నెక్ ఎంత కావాలో అంతే నెక్ లెవెన్ తీసుకొని 3 ఇంచెస్ దగ్గర ఇంకో మార్కింగ్ పెట్టుకొని, నేను 7 ఇంచెస్ దగ్గర లెంత్ తీసుకున్నానండి. అందుకని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటున్నాను. 3 ఇంచెస్కి కింద 7 ఇంచెస్ లెంత్లో 3 ఇంచెస్ దగ్గర లాగా ఒక బాక్స్ డ్రా చేసేసుకున్నాను. బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నేను 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 1.5 కానీ 2 ఇంచెస్ దగ్గర కానీ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకుంటున్నాను అండి. ఇది పలకలో పలక అంటారు కదండి, అదే పలక 3 మూలలు వస్తాయి కదా, 3 మూలలు వచ్చే షేప్ అన్నమాట ఇది. దీనికి కింద నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర పైకి పెట్టేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మనకి 3 మూలలు అంటారు కదా, ఆ నెక్ వచ్చేసేస్తుందండి. తర్వాత నేను 3/4 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఖర్చుగా కట్ చేసేసుకోవాలండి. ఒక 3/4 ఇంచ్ తోటి కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్నప్పుడు మనకి నెక్ షేపు ఇవన్నీ నెక్ షేపు ఇలా వస్తుందండి. ఇది రెండవ నెక్. ఇప్పుడు నేను దీని నెక్ విడ్త్ నేను 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. పలక మెడకి పైన మనం షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు నేను 7 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి. 7 ఇంచెస్ దగ్గర పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇందాక ఈక్వల్గా తీసుకున్నాం కదా, దీనికి అలా తీసుకోకుండా కింద 2.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి వెనక వైపు మరీ ఎక్కువ ఓపెన్గా కనిపించదు అనమాట. అందుకని పైన 3 ఇంచెస్ పెట్టుకొని కింద వైపు 2 ఇంచెస్ 2.5 దగ్గరే మార్కింగ్, ఇప్పుడు నేను చూపించే దగ్గర 2.5 దగ్గరే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ని కట్ చేసేస్తున్నానండి నేను. ఇలా చేయడం వల్ల పలక నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది స్క్వేర్ నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటే మరీ ఓపెన్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఎవరైనా ఈ నెక్కులనే బిగినర్స్ ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఈ నెక్స్ చూపిస్తున్నాను. నేను ఈ నెక్కుల్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ ఈ నెక్కులు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది 3/4 ఇంచుతో ఖర్చుతో నేను కట్ చేసేసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చిందండి స్క్వేర్ నెక్. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మనం ఎలా ఫోల్డ్ చేసుకుని అట్లాగే డబల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎవరి నెక్ అయినా చాలా వరకు 2.5 3 ఇంచెస్లోనే ఉంటాయండి. అదేవిధంగా మనం ఎంతైతే కట్ చేసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు 6.5 దగ్గర ఒక మార్కింగ్ తెచ్చుకున్నానండి లెంత్. 6.5 దగ్గర మళ్ళీ ఇంకొక మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఈ కింద కూడా నేను 2.5 దగ్గరే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. 2.5కి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఏ నెక్ అయితే గీయాలనుకుంటున్నామో దాన్ని చూసేసుకోవాలి. అనుకున్న తర్వాత కింద నుంచి నేను ఇప్పుడు గీసే నెక్ స్టార్ నెక్ లాంటి టైప్లో అనమాట. 2 ఇంచెస్ దగ్గర కానీ ఒక 1.5 ఇంచ్ దగ్గర కానీ ఒక క్రాస్గా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ అనమాట, ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ కానీ కరువులాగా పైన షోల్డర్కి కరెక్ట్గా సమానంగా జాయిన్ చేసేసుకోవాలి, అంటే తేడా రాకుండా. ఇప్పుడు ఈ మనం క్రాస్కి పెట్టుకుందాం దాన్ని కూడా ఇట్లా వంపుగా చేసుకుంటే దీన్ని స్టార్ నెక్ అంటారు. స్టార్ నెక్ అంటారు కదా, 3 మూలలు వస్తాయి కదా, దానికే స్ట్రైట్కి కాకుండా ఇది మనం కొంచెం వంపుగా చేస్తున్నాం అనమాట. ఇది స్టార్ నెక్ టైప్లో వస్తుంది కదా. ఇది చాలా వరకు మనం చిన్నపిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత కింద ఒక 3/4 ఇంచ్ తేడాతోటి ఈ నెక్ని కట్ చేసేసుకోవాలి. కింద 3/4 ఇంచ్ అక్కడక్కడ 3/4 ఇంచ్ నేను మామూలుగా చూపించేసేస్తున్నాను. మీరు కట్ చేసుకునేటప్పుడు 3/4 ఇంచ్ చూసుకొని ఈ మొత్తం 3/4 ఇంచ్ ఉందా లేదా చెక్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి తేడా లేకుండా ఉండడానికి నీట్గా ఫినిషింగ్ నీట్గా రావడానికైనా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా 3/4 ఇంచ్ 1 ఇంచ్ తేడాతో కట్ చేసేసుకుంటే ఇంకో నెక్ ఇలా వచ్చేసింది స్టార్ నెక్ టైప్లో ఇది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక నెక్ చూపిస్తున్నానండి. ఇది కూడా మనం నెక్ని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసేసి 6.5 దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే లెంత్ అనేది మన ఇష్టం అండి, విడ్త్ అనేది కూడా మనం తీసుకునే డ్రెస్ సైజుని బట్టి. ఇది కింద కూడా 3 ఇంచెస్ దగ్గరే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను.
యాజ్ ఇట్ ఈజ్‌గా మనం లెంత్ ఎంత తీసుకుంటున్నామో, నెక్ విడ్త్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఏ డ్రాయింగ్ అయినా సరే బాక్స్ లోపలే చేసేసుకోవాలి. మనం ఎంత అది 2 ఇంచెస్ అయినా గానీ, 6 ఇంచెస్ అయినా గానీ ఏదైనా సరే దీని లోపలే డ్రా చేసేసుకోవాలండి. బయటికి రాకూడదు. మనం ఎంత వరకైనా గానీ డిజైన్ అంతా లోపలే డ్రా చేసుకున్నట్లయితే మనకి నీట్‌గా కనిపిస్తుందండి. ఇదిగోండి దీన్ని ఇలా కర్వ్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ తేడాతోటి కర్వ్ తీసుకుంటున్నాను. ఇలాంటి డిజైన్‌లు ఏ డిజైన్ అయినా సరే చాలా వరకు నెక్‌కి లోపల వచ్చేటట్టే బాక్స్ ఉంటది కదా! ఆ బాక్స్‌లో వచ్చేటట్టే చూసేసుకొని ఈ విధంగా డిజైన్ మొత్తం బాక్స్‌లో వచ్చేటట్టు చూసేసుకొని కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ గానీ ఏదైనా సరే నీట్‌గా కనిపిస్తా ఉంటుందండి. బాక్స్ లోపు చేసుకోవడం వల్ల ఒక షేప్‌లో వస్తుంది నెక్ కూడా. ఇదిగోండి ఇది కట్ చేసిన పిక్ పోయిందండి. అందుకే విడిగా చూపిస్తాను. ఇదిగోండి మొత్తం కట్ చేశాక ఈ 5 నెక్స్ ఇలా వచ్చినాయండి. మొత్తం నేను 6 చూపిచ్చాను కదా! కానీ ఇక్కడ రౌండ్ నెక్ 2 చూపిచ్చాను కదా! ఒకటే చూపెట్టాను ఇక్కడ. ఇదిగోండి స్క్వేర్ నెక్ 3 మూలల నెక్ అనమాట ఇది. ఇది ఆ 3 మూలల నెక్‌లోనే స్టార్ టైప్‌లో వచ్చే నెక్. ఇది ఒక మోడల్ నెక్ అనమాట. ఇవి మనం బ్లౌజ్‌కైనా గానీ, డ్రెసెస్‌కైనా వేటికైనా స్టిచ్ చేసేసుకోవచ్చు.